చూడండి సార్. ఏమి తానెవరో నాకు తెలీదు అన్నావు, మరి ఫోటోలేంటి? నిజంగా అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదండి. ఇతనెవరో నిజంగా నాకు తెలియదండి. అసలు నిన్ను తను ఎవరో తెలియదు అని నేనెందుకు అవాయిడ్ చేయాలని చూస్తుంది? నీకేమైనా కారణం తెలుసా? తెలుసండి, ఒకే కారణం. మేం ఫారెన్లో ప్రేమించుకున్నప్పుడు నాకు ఆస్తి ఉంది. ఇప్పుడు సడన్గా అది పోయింది. ఆ విషయం తనకి చెప్పాను. ఆ తర్వాత నుంచి తను నాకు కనబడడం మానేసింది. ఇప్పుడు అర్థమైందంటే నాకు ఆస్తి పోయిందని చెప్పి అతను వదిలేసింది, ఆస్తిపరుడు అని చెప్పి మన చందుకి గాలం వేసింది. మీరు కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నారు. ఇది అసలు కథ. ఏమే బుద్ధి లేదు? ఆస్తి కోసం ప్రేమని వదిలేస్తావా? ప్రేమించిన వాడిని మోసం చేస్తావా? అది కాదండి. నోర్మోయ్! నిజంగా నిన్ను ప్రేమించిన వాడు కాకపోతే నిన్ను వెతుక్కుంటూ అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి తిరిగిన ఫోటోలన్నీ తన దగ్గర ఎందుకుంటాయి? ఏదో నా కొడుకు ప్రేమించాడు అన్నాడు కాబట్టి నువ్వు ఎవరో ఎలాంటి దానివో తెలియకపోయినా, వెనక ముందు ఎవరు లేకపోయినా పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నువ్వొక మోసగత్తవని తెలిసిన తర్వాత నా కొడుకు నీకిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాను? ప్రేమించినవని మోసం చేయడం తప్పు. నువ్వు అతనితోనే వెళ్ళిపో. అక్క, లేదక్క, నన్ను నమ్మక్క. నిజంగా అతనెవరో నాకు తెలియదక్క. ఆ ఫోటోలన్నీ ఒరిజినల్ కాదు. ఆపు ఉషా, నువ్వేదో అమాయకురాలు అనుకున్నాను, మంచిదాని అనుకున్నాను, కానీ ఇలాంటిదానివని అస్సలు అనుకోలేదు. అలా అనుకుని ఉంటే నీ దగ్గరకు అసలు వచ్చుండేవాడినే కాదు. ఈ మధ్య ప్రతి వాళ్ళకి ఇది ప్యాషన్ అయిపోయింది. ఇది ఏఐలో చేశారు, ఒరిజినల్ కాదు. వీడియో చూపిస్తే ఇది కూడా ఏఐలో చేశారు, ఒరిజినల్ కాదు అనడం. నిజంగా తను ఎవరో నీకు తెలియకపోయింటే నీ కోసం తను ఎందుకు వెతుక్కుంటూ రావాలి? అసలు నీకేముందని ఆస్తి? ఏముంది? ఏమీ లేదు కదా. అన్నీ తెలిసినా తను వచ్చాడు అంటే ప్రేమించినవాడు కాకపోతే ఎందుకు వస్తాడు? కానీ నువ్వు ఉషాని ఫారెన్ లో మిస్ అయిపోయానన్నావు కదా. దాని తర్వాత ఇండియాలో ఇదే నా ఫస్ట్ టైం కలవడం. లేదండి, ఆల్రెడీ గతంలో రోడ్డు మీద తనని కలిశాను. కలిసి తనని రిక్వెస్ట్ చేశాను, కానీ తను చేదరించుకొని వెళ్ళిపోయింది. అబద్ధం ఆడుతున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఉషా ఎవరితోనూ మాట్లాడ్డా నేను చూశాను. ఆ రోజు నువ్వు ఆ ప్లేస్ లో ఉండుంటే నువ్వే తనని తోసేసి చీదరించుకుని వెళ్ళిపోయావు. నా కళ్ళతో నేను చూశాను. మీరు పొరపాటు పడుతున్నారండి. ఆ వేళ నిన్ను చేదరించుకున్న మాట నిజమే, కానీ నేను ఎందుకు అలా చేశానో తెలుసా? తనంది, నీకు డబ్బు లేదు కదా, ఇంకా నీతో నాకు పనేంటి, నేను ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో చేరాను, నేను ఆ ఇంటికే కోడలవుతానని. ఎడాపెడా వాగిందండి. అందుకే చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
పల్లవి వీడు ఖచ్చితంగా దొంగలాగే ఉన్నాడే, లేకపోతే వీడు ప్రేమించడమేంటి? ఇది మీ చిన్న మనవడు అక్షిత కలిసి ఆడిన నాటకం. అయితే ఉషను ప్రేమించింది చందుగాడని చెప్పేద్దామా? లేదు చంటి, ఇది కరెక్ట్ టైం కాదు. ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టొద్దు. మరి వీడి సంగతి? వీడి సంగతి నేను తెలుస్తాను. మీరు అడిగిన సాక్ష్యాలన్నీ చూపించాను. దయచేసి నాకు న్యాయం చేయండి. ఆ అమ్మాయిని దేవతలా చూసుకుంటానండి. నేను కష్టపడి ఆస్తి సంపాదించుకుంటానండి. ఉషాని మాత్రం నాతో పంపించండి. తనని ప్రేమగా చూసుకుంటానండి. ఉషా, మన ప్రేమను మాత్రం చంపేయొద్దు ఉషా. చూడమ్మా, ఆస్తి కోసం నువ్వు తనని వదిలేసావంటే నాకైతే నమ్మశక్యంగా లేదు. కానీ ఏదో గొడవ జరిగి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని నాకు అర్థమవుతుంది. మనస్పర్ధల కోసం ప్రేమని వదిలేసుకోకూడదు. నా మాట విను. ఒకప్పుడు అతను ఏమైనా కానీ ఇప్పుడు మారి నీకోసం వచ్చాడు కదా. నా మాట విని అతనితో పాటు నువ్వు వెళ్ళడమే కరెక్ట్. ఉండు, నీ బ్యాగ్ ఇప్పుడే నేను తీసుకొస్తాను. ఇప్పుడే బయలుదేరుతూ గాని. ఏ ఆగు! ఎందుకంత తొందరపడుతున్నావు? తొందరపడ్డం ఏంటి? ఇంకా ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటామా? లేదు. తన వర్షన్ తను చెప్పాడు కదా. ఇది ఉషా జీవితానికి సంబంధించిన విషయం. తను కాదు అంటుంది, తనేమో నేను ప్రేమించాను అంటున్నాడు. మరి ఆధారాలన్నీ చూపిస్తున్నాడు కదా. సరే అత్తయ్య గారు, దాని గురించి నేను మాట్లాడతాను. ఏవండి, ఒక్క నిమిషం ఇలా రండి. రండి రండి. ఏమైంది? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏవండి, ఆ వచ్చిన వ్యక్తిని చూస్తుంటే తను మోసగాడ్లా ఉన్నాడు. అదేంటి? అవునండి, తనెవరో తెలీదని ఉష చెప్తోంది కదా. ఉషా మాట ఎందుకు నమ్మాలి? ఆ అబ్బాయి మాటలు ఎందుకు నమ్మకూడదు? పైగా ఉషాని ప్రేమించిన విషయం, వాళ్ళ తల్లిదండ్రుల విషయం, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు చనిపోయాడు, ఈ అమ్మాయి ఎక్కడ చదువుకుంది, ఎప్పుడు చదువుకుంది, ఎప్పుడు ఇండియాకు వచ్చింది, తన ఇష్టాలేంటి అయిష్టాలేంటి అన్నీ డీటెయిల్గా చెప్తున్నాడు. ఆ అమ్మాయితో కలిసి తిరిగిన ఫోటోలు కూడా చూపిస్తున్నాడు. ఇన్ని చూసిన తర్వాత కూడా తను ప్రేమించిన వాడు కాదు అని నువ్వెలా సర్టిఫై చేస్తావు? అయ్యో, ఉష చెప్తుంది కదండి. ఏమో, అక్షిత చెప్తున్నట్టు ఆస్తిపాస్తుల కోసం, నా తమ్ముడిని పెళ్లి చేసుకోవడం కోసం తన ప్రేమను వదిలేసుకుంటుందేమో. ఏవండి, ఏ ఆడదైనా ప్రేమ కోసం ప్రాణాన్ని వదిలేస్తుంది కానీ ఆస్తి కోసం ప్రేమను వదులుకోదండి.